నేటి రోజున స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద గల ధర్మంజరా ఫంక్షన్ హాల్ ఆవరణలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లు అసోసియేషన్ రాజమండ్రి నగర శాఖ అధ్యక్షులు కె సంజీవరావు ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ జిల్లా అధ్యక్షులు కేజీకే మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ మనమందరం విదేశీయుల దాస శృంఖలాల నుండి విడిపించబడి 15 ఆగస్టు 1947న స్వాతంత్రం పొంది దాని ఫలితంగా మనం ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయి గౌరవప్రదంగా జీవించినాం. దాని వెనుక స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది పోరాటాల్లో బలైపోయారు. మహాత్మా గాంధీజీ నాయకత్వంలో మనకు ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి స్వాతంత్ర ఫలాలను మనకు అందించారో మనందరికీ తెలుసు. వారందరికీ నివాళులర్పించడం మన కర్తవ్యమన్నారు. నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మన జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి స్వాతంత్ర సమర త్యాగధనులను స్మరించుకొని భారతీయ పౌరులుగా మన బాధ్యత చాటిన పెన్షనర్లందరికీ శుభాభినందనలు తెలియజేశారు. ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ అసోసియేషన్ తరఫున ధర్మంచరా కమ్యూనిటీ హాల్లో ఉన్నటువంటి మన జెండా వందన కార్యక్రమానికి అందరూ అటెండ్ అయినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 చెప్తాను నేను తర్వాత క్లారిఫికేషన్. 78 మళ్ళీ దాంట్లో డివిజన్ పెట్టకుండా మాట్లాడేది ఏమండి. అయితే ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి మన పరిస్థితులు ఏంటంటే ఒక నగరాలు కానీ పెద్ద పెద్ద పట్టణాలు కానీ ఒక డ్యాములు కానీ ఏ విధమైనటువంటి వనరులు లేవు. అయితే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల్లోనూ ఎంత పురోగతి జరిగిందో మనందరికీ తెలుసు. ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశానికి ఒక బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అదే కాకుండా ఇవాళ అంతరిక్షంలో ఎన్ని గ్రహాలుంటే అన్ని గ్రహాలకి కూడా అందరికంటే ముందుగా మనం వెళ్ళి మన సైంటిస్టులు ఎంతో ప్రగతి సాధించడం అనేది వాళ్ళందరూ కూడా మనం ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసి 40 సంవత్సరాలు రమారమే అందరూ కూడా పనిచేసి ఇవాళ రిటైర్ అయ్యేమంటే ఒక ప్రభుత్వ ఉద్యోగుల్లో మన స్వతంత్రం రావడమే కారణం. లేదంటే ఇప్పటికీ బానిస బతుకులుగానే ఉండేది. అటువంటి దాన్ని మరి ఎందరో మహానుభావులు ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి. ఇందులో ఎంతో మంది మరణించారు, ఎంతో మంది ఉరితీయబడ్డారు. మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ప్రజలందరూ ఒక్కటే భారతదేశం అంతా కూడా స్వాతంత్రం సంపాదించుకోవడం మనకు చాలా మరి ఎంతో ఆనందించవలసిన పరిస్థితి. ఇవాళ మనం అందరం కూడా పెన్షన్ ద్వారా ఒక్కొక్కరు 50,000 పైన ఇవాళ మనం పొందుతున్నాం. అంటే ఇదంతా కూడా స్వాతంత్రం రావడం వల్ల తప్ప మన గొప్పతనం ఏం కాదు. అలాగే మన సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా పెన్షనర్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, గెజిటెడ్ ఆఫీసర్స్ కానివ్వండి, అందరూ ఒక జేఏసీగా ఉండి మనం అందరం కూడా సాధించుకున్నప్పుడు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకి ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళు చాలా బెంగ పెట్టుకుని చచ్చిపోయేవారు. ఏం చేద్దంటే కనీసం ఎలా బతకాలో కూడా తెలియదు. రిటైర్ అయినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అందరూ డబ్బులు సంతాలు వేసుకుని పరసలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక పెళ్లిలాగా జరిపించుకుంటున్నాం అంటే మన సర్వీస్ ఆర్గనైజేషన్లో మనం అందరం కలిపి మనం ఇలా సాధించుకున్నటువంటి మంచి విజయాలన్నీ కూడా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. అలాగే ముందు తరాలు కూడా ఎంతో ప్రగతి సాధించడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఏదైనా సరే ఏ కార్యక్రమం చేసినా సరే అందరూ కూడా వచ్చి దాంట్లో పాల్గొని మన యొక్క బలాన్ని కూడా చూపించాలి. ఇవాళ ముందు మనం కట్టబోయే బిల్డింగ్ కూడా అందరి సహకారం కూడా రావాలి. ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నాం, అందరినీ కూడా మాకు సహకరించాలి అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. ఇది ఒక యజ్ఞం కింద తీసుకుని మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ని కట్టుకుని మనం ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్లో షిఫ్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన పెన్షనర్స్ అందరికీ అపీల్ చేసింది ఏంటంటే మీరందరూ కూడా హితోధికంగా ఎవరో ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకు కూడా ఆర్థిక సహాయం చేసి మన బిల్డింగ్ తొందరగా అయ్యేలాగా అందరూ కూడా
చేస్తారని చెప్పేసి వారందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.